అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏ టు జెడ్ కహానీలు. ఇవాల్టి మన కథ ఆనంద్ ఓ మధ్యతరగతి సగటు జీవి. భార్య లక్ష్మి. ఆనందరావుకి 2 కుమార్తెలు, 1 కుమారుడు. పెద్ద కుమార్తె సౌమ్య ఎంతో సౌమ్యురాలు, పేరుకు తగ్గట్లే. తన పనేదో తాను చేసుకుంటూ, తను చదివేదో తాను చదువుకుంటూ, తండ్రి మాట జవదాటని అమ్మాయిగా, హద్దులు మీరి ప్రవర్తించని అమ్మాయిగా, నిదానపరురాలుగా, గుణవంతురాలుగా, సంస్కారవంతురాలుగా అందరూ మెచ్చుకుంటుంటే చూసి ఆనందరావు మురిసిపోయేవాడు. తన అక్కని చూసి నేర్చుకోమని చెల్లెలు సిరికి, తమ్ముడు సూర్యకి ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు. సౌమ్య కూడా సిరి సూర్యములకు తల్లి తండ్రి తర్వాత బుద్ధులు, ప్రవర్తన, చదువు చెప్పటంలో తాను వ్యవహరించేది. అలా సాఫీగా సాగిపోతూ ఉండేది ఆనంద్ కుటుంబం జీవితం. పిల్లలను చూసి ఆనంద్ ఎంతో మురిసిపోయేవాడు. అంతే కదండి, పిల్లలు సక్రమంగా పెరిగితే, గుణవంతులవుతే, తండ్రి బాటలోనే నడిచే పిల్లలు ఉంటే ఓ మధ్యతరగతి సగటు జీవి దానికన్నా పెద్దగా ఏమీ ఆశించడు. వారే తన జీవితం అనుకొని గడిపేస్తాడు. కానీ ప్రతి వారి జీవితంలో తెలియకుండానే కొన్ని పొరపాట్లు జరిగిపోతూ ఉంటాయి. ఆ పొరపాట్లే తప్పులుగా మారి సరిదిద్దుకోనని సంఘటనలుగా జరుగుతూ ఉంటాయి. ఇందులో ఎవరి ప్రమేయం ఉండదు, విధిరాత అంతే. సౌమ్య జీవితంలో కూడా అలాంటి ఒక ఉదాంతం తన జీవితాన్ని కుదిపేసింది. సౌమ్య డిగ్రీ పూర్తయిన తర్వాత తనని పెళ్లి చేసుకోవటానికి చుట్టుపక్కల వాళ్ళు కోరుండి ఆనంద్ని అడిగేవారు. అయితే వారిలో ఒక మంచివారిని సరైన సంప్రదింపులు చేసి మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం యొక్క వివరాలు అన్నీ వాకబు చేసి ఆనంద్ ఒక సంబంధాన్ని నిర్ణయించాడు. సౌమ్య డిగ్రీ పూర్తయిపోయి ఇంట్లో ఉంటుండగా ఓ రోజు ఆనంద్ తన భార్య లక్ష్మిని పిలిచి సంబంధం గురించి చెప్పి, ఈ పెళ్లి విషయం కూతురికి చెప్పి పెళ్లికి తయారుగా ఉండమని చెప్పాడు. అదే విషయం ఆ రోజు భార్య లక్ష్మి సౌమ్య దగ్గరకు వెళ్ళి, అమ్మా, రేపు నిన్ను చూసుకోవటానికి పెళ్లివారు వస్తున్నారు. దాదాపు సంబంధం ఖాయం అయినట్లే. నాన్న నిన్ను పెళ్లికి సిద్ధమవమని చెప్పారు అని చెప్తాది. ఆ విషయం విన్న కూతురు సౌమ్య, నాకు అప్పుడే పెళ్ళేంటమ్మా, అయినా పెళ్ళి అనేది జీవితానికి సంబంధించిన అంశం, నాకు ఒక మాట చెప్పాలి కదా అంటూ తల్లితో వాదిస్తుంది. కూతురు వాదన విన్న తల్లి భయపడుతుంది. కానీ కూతురు దగ్గరికి తీసుకొని అడుగుతుంది, నీ జీవితంలో మరెవరైనా ఉన్నారా? నీవు ఎవరినైనా ఇష్టపడుతున్నావా? అలాంటిది ఏదైనా ఉంటే ముందే చెప్పు సౌమ్య, నేను నాన్నని ఒప్పిస్తా అంటుంది. ఆ మాటలు విన్న సౌమ్య, చీచీ, నాకు అలాంటిదేమీ లేదమ్మా, కానీ పెళ్ళి అనేది ఇంత సడన్గా ఏంటి? అది నా జీవితానికి సంబంధించిన అంశం కదా, నాన్న ఒక్కరే అలా నిర్ణయం తీసుకుంటారు అన్నది. ఎప్పుడు తండ్రి మాట జవదాటిన బిడ్డ అలా మాట్లాడేటప్పటికీ ఆ తల్లి కాస్త కలవరపడుతుంది. తర్వాత పెళ్లివారు రానే వస్తారు. పెళ్ళికొడుకు నానమ్మ, పెళ్ళికొడుకు చెల్లెలు చూడ్డానికి వచ్చారు. పెళ్ళికొడుకు నానమ్మ ఎంతో సంతోషపడిపోయారు సౌమ్యని చూసి. ఒక సంబంధం చూడాలి అంటే 7 తరాల అటు 7 తరాల ఇటు చూడాలి అంటారు. మా మనవడికి తగ్గ అమ్మాయి ఈ అమ్మాయే అని వారికి సగం ఓకే చెప్పేశారు ఆవిడ. ఇక పెళ్ళికొడుకు చెల్లెలైతే వచ్చిన దగ్గర నుంచి సౌమ్యని వదిన అంటూ వాళ్ళ ఇంటి విషయాలవి చెబుతూ, తన అన్నయ్య గురించి చెబుతూ ఎంతో ప్రేమగా మాట్లాడింది. వారు ఆ ప్రేమకి బానిసలైపోయినట్లయిపోయారు. సౌమ్య కూడా వారి మాటలు ఎంతో నచ్చాయి. మాట్లాడుకుంటా సంబంధానికి ఓకే చెప్పేసింది. చక్కని సంబంధం వచ్చింది. బాజా భజంత్రీలో ఆకాశమంతా పందిరి. ఊరందరూ బంధువులై ఆనంద్ ఇంటికి వచ్చారు. ఆనంద్ ఇంటి ముందు ఒకటే హడావడి. ఇది ఇలా జరుగుతూ ఉండగా సౌమ్యని పెళ్లికూతురిగా ముస్తాబు చేస్తూ ఉండగా బాజా భజంత్రీలు మోగుతున్నాయి. పెళ్ళికొడుకు స్వాగతం చెప్తూ ఉన్నారు. ఇక సౌమ్యని ఆ గదిలో ఉంచి అందరూ పెళ్ళికొడుకుని స్వాగతం పలకడానికి వెళ్ళిపోయారు. ఇక పెళ్ళికూతురు చెల్లి సిరి తన కాబోయే బావని చూసి ఎంతో సంబరపడిపోయి బావ యొక్క అందాన్ని వర్ణించడానికి అక్క దగ్గరికి వస్తుంది. క్లోజ్ చేసి ఉన్న డోర్ని గట్టిగా కొడుతుంది. డోరు తనంతట తానే ఓపెన్ అయిపోయింది. లోపలికి వెళ్ళి చూసేసరికి పెళ్ళికూతురు సౌమ్య కనిపించలేదు. చుట్టూరా చూసింది. అక్క అని పిలిచింది. ఎక్కడా సౌమ్య కనిపించలేదు. ప్రతిస్పందన రాలేదు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇదే విషయాన్ని తన తల్లి లక్ష్మితో చెబుతుంది. ఇక్కడే ఎక్కడో ఉంటాదిలే చూడు, చిరాగ్గా చెప్పింది తల్లి లక్ష్మి. అబ్బా అమ్మా, చెప్తే విను, అక్క ఎక్కడా లేదు, చుట్టూ వెతికాను,
అని గట్టిగా చెప్పింది చిన్న కూతురు సిరి. సిరి అలా అనేసరికి లక్ష్మి కూడా భయపడి పెళ్లి కూతురు రూమ్కి వెళ్ళి చూస్తే అక్కడ పెళ్లి కూతురు కనిపించలేదు. చుట్టూ వెతికారు. ఆ సమయానికి పెళ్లి కూతురు తమ్ముడు సూర్యం కూడా వచ్చాడు అక్కడికే. వాడు కూడా పాపం అన్నీ వెతికాడు. అక్క ఎక్కడా కనిపించలేదని తల్లికి వచ్చి చెప్పాడు. ఈ ముగ్గురు పెళ్లి కూతురు కనిపించలేదని బాధలో ఉంటుండగా అక్కడికి వచ్చాడు తండ్రి. ఏమైంది అని. సౌమ్య లేదు అని చెప్పింది తల్లి. వెంటనే ఆనంద్ లక్ష్మిపై కోపడ్డాడు. పెళ్లి సంబంధం గురించి ముందే చెప్పాగా, నువ్వు దానికి చెప్పలేదా? అయినా పిల్లలు ఏం చేస్తున్నారో చూడడం తెలీదా? అంత పనులు ఏం ఎలగబెడుతున్నావు? పెళ్లి కూతురు 1 గంటలో పెళ్లి పెట్టుకొని కనిపించలేదు అంటే నా పరువు ఏం కావాలి? నా మర్యాద ఏం కావాలి? ఇంటి గౌరవం ఏం కావాలి? అంటూ అరిచాడు. మంచంపై కుప్పకూలిపోయాడు. ఏం చేయాలి ఆ సమయంలో? ఆవేశం కన్నా ఆలోచన ఉండాలి అని లక్ష్మి బాగా ఆలోచించింది. మీరేం కంగారు పడకండి, మీరు మంచంపై అలానే పడుకోండి, పెళ్లివారితో నేను మాట్లాడి వస్తా అంటూ వెళ్ళింది. పెళ్లివారితో తన భర్తకి ఉన్నట్టుండి ఒంట్లో బాగాలేదని, ఇప్పుడు పెళ్లి చేసే అవకాశాలు లేవని, దయచేసి మన్నించి వెళ్ళిపోమని చెప్పింది. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఆనంద్కి ఏం జరిగిందో అని కంగారు పడ్డారు. పెళ్లి వాళ్ళందరూ ఇంకా పెళ్లివారైతే ముందే చెప్పాలిగా. ఏం తమాషాలు చేస్తున్నారా? మా సంబంధం మీకు నచ్చలేదా? లేదా వేరేనా కారణాలున్నాయా? చెప్పండి. మా నుంచి ఏమైనా పొరపాటు జరిగితే సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం, అంతేగాని పెళ్ళి ఆపటం ఏమిటి అంటూ పెళ్లి కొడుకు తరపు బంధువులు వారించారు. కానీ వారి నాయనమ్మ వారందరినీ సముదాయించి అక్కడి నుంచి తీసుకు వెళ్ళిపోయింది. తరువాత ఆనంద్ కుటుంబ సభ్యులందరూ ఒక దగ్గర కూర్చొని బాధపడుతున్నారు. ఎలా ఈ సందర్భం నుంచి బయటపడాలి? ఎలా ఈ అవమానాన్ని ఎదుర్కోవాలి? రేపొద్దున నలుగురికి తెలిస్తే తలెత్తుకొని ఎలా తిరగాలి? మిగతా పిల్లల భవిష్యత్ ఏమిటి అని ఆనంద్ లక్ష్మి బాధపడుతున్నారు. అదే సమయంలో పెళ్ళికొడుకు నాయనమ్మ నుంచి ఫోన్. మా వాళ్ళందరూ మమ్మల్ని హేళన చేస్తున్నారు. మంచి సంబంధం అంటూ ఈ సంబంధం కుదిర్చారు. అసలు ఏం జరిగింది? అక్కడ ఏం జరిగిందో కనుక్కోండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం అంటున్నారు అన్నది పెద్దావిడ. అప్పుడు లక్ష్మి నిజంగానే ఆనంద్కి ఒంట్లో బాలేదని, కొద్ది రోజులు గడిచాక మరలా పెళ్లి పనులు ప్రారంభిద్దామని, ఇప్పటికీ తమని మన్నించమని, తమకు ఒక అవకాశం ఇమ్మని లక్ష్మి ఆమెను వేడుకున్నది. ఇక ఆమె మౌనంగా ఫోన్ పెట్టేసింది. ఆ సమయంలో ఆనంద్ లక్ష్మిపై కోప్పడ్డాడు. ఆ సంబంధం మనకొద్దు, వదిలేసాయి, ఇక వారితో ఎప్పుడూ మాట్లాడొద్దు అంటూ సిరి సూర్యులపై కూడా కోపడ్డాడు. వీళ్ళను కూడా దానిలా పెంచొద్దు, కాస్త క్రమశిక్షణగా పెంచు అనగానే సిరి నాన్నా అని దగ్గరికి వెళ్తుంటే వద్దు, దూరం వెళ్ళు అంటూ పెద్దగా కూతురిపై కోపాన్ని చూపించాడు. పాపం చిన్న కూతురు సిరి ఆనంద్ అలా ప్రవర్తించేటప్పటికి భయపడిపోయింది. ఆనంద్ తర్వాత సౌమ్యకు సంబంధించిన బట్టలు, వస్తువులు, బహుమతులు, జ్ఞాపకాలు ఏదీ కూడా తన కళ్ళ ముందు ఉండకూడదని కోపంతో వాటన్నింటినీ ఒక గదిలో పెట్టేసి తలుపులు వేశాడు. ఇదే నా హెచ్చరిక. ఈ రూమ్ వైపు ఎవరైనా రావాలనుకున్నా, ఈ రూమ్ని ఓపెన్ చేయాలనుకున్నా మీరు నా శవాన్ని చూస్తారు అనగానే ఎవ్వరూ కూడా ఆ రూమ్ వైపు వెళ్ళే సాహసం చెయ్యలేదు. అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత పాపం సిరి, సూర్యం, లక్ష్మి ఆనంద్లో వచ్చిన మార్పుకి దినదిన గండంగా గడిపేవారు. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఆనంద్ భోజనం చేస్తూ ఉండగా పులబారి లక్ష్మి నీళ్లు తీసుకురా అంటాడు. ఆ సమయంలో లక్ష్మి అక్కడ లేకపోవడం ఇప్పుడు సిరి వెళ్ళి నీళ్ళు ఇస్తుంది. నువ్వెందుకు వచ్చావు? నా ముందు నుంచి వెళ్ళు, ఇకెప్పుడు నా ముందుకు రాకు అంటూ గట్టిగా గసిరాడు. పాపం పసిహృదయం సిరి గదిలోకి వెళ్ళి ఏడుస్తుంది. తండ్రి ఎప్పుడూ ఆప్యాయంగా దగ్గరికి తీసుకునేవాడు, కానీ ఇప్పుడు కనీసం దగ్గరకు కూడా రానియటం లేదు అంటూ తండ్రిలో మార్పుకి బాధపడుతూ అలా కిటికీలో నుంచి ప్రపంచాన్ని చూస్తూ ఉండిపోయింది. ఆ సమయంలో ఆనంద్ అటు ఇటు చూస్తూ మేడపైకి గ్లాస్తో పాలు పట్టుకొని వెళ్తున్నాడు. ఆ సమయంలో నాన్నేంటి పాలు తీసుకెళ్తున్నాడు పైకి అనుకుంది సిరి. భోజనం సరిగా చేసి ఉండరు, నా వల్లే పాపం నాన్న
అక్క జ్ఞాపకాలు చూసుకుంటూ కాలం గడపడానికి మీదకు వెళ్తున్నారు. అక్కడే పాలు తాగి కాస్త విశ్రాంతి తీసుకుంటారేమో అనుకుంది సిరి. తర్వాత మరొక రోజు సిరి కిటికీ దగ్గర కూర్చొని హోంవర్క్ చేసుకుంటూ ఉండగా ఆనంద్ మరలా అలాగే దిక్కులు చూస్తూ మేడపై ఉన్న రూమ్లోకి ప్లేట్లో అన్నం పెట్టుకొని పట్టుకెళ్తున్నాడు. ఏంటబ్బా నాన్న ఇంత వింతలా ప్రవర్తిస్తున్నారు? అక్క పేరు మమ్మల్ని ఎత్తొద్దని అక్క సామాన్లు దాచిన రూమ్లోకి వెళ్ళి ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈ రహస్యం ఏంటో తెలుసుకోవాలి అని సిరి ఆనంద్కి తెలియకుండా ఆనంద్ని అనుసరించింది. ఆనంద్ రూమ్ దగ్గరికి వెళ్ళి గడి వేసుకున్నాడు. సిరి రూమ్ దగ్గరే నుంచింది. ఆనంద్ బయటకు రావటానికి డోరు ఓపెన్ చేసినప్పుడు సిరి గట్టిగా తోసి లోపలికి వెళ్ళింది. అక్కడ ఉన్న సన్నివేశాన్ని చూసి సిరి ఆశ్చర్యపోయింది. గట్టిగా అక్కా అని అరిచింది. ఆ అరుపుకి కింద లక్ష్మీ సూర్యములు కూడా పైకి వెళ్ళారు. ఆ గదిలో ఒక మూలన సౌమ్య ఉన్నది. సౌమ్య తన తండ్రి వైపు కోపంగా చూస్తుంది. అసలు ఎందుకు నువ్వు నన్ను ఇలా హింసిస్తున్నావు? నేను నీకు ఏం పాపం చేశాను? నన్ను ఎందుకు ఈ గదిలో బంధించావు అంటూ అడుగుతుండగా సిరి లోపలికి వెళ్ళింది. సిరిని చూసి తండ్రి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అక్క అంటూ సిరి దగ్గరకు వెళ్ళి అక్కని పట్టుకుంది. ఎప్పుడు తండ్రి మాటకు ఎదురు చెప్పని సిరి ఈరోజు ధైర్యంగా తండ్రి ఎదుట నిల్చొని మాట్లాడింది. నాన్న ఏంటి మీరు చేసేది? మా అందరికీ అక్క పారిపోయిందని నమ్మించి అక్కని ఈ రూమ్లో బంధించి పెట్టావా? అందుకేనా మమ్మల్ని ఎవరిని ఈ రూమ్లోకి రావద్దు అన్నావు? ఎందుకు ఇలాంటి పని చేశావు? మీరు అసలు పక్కకి జరగండి, ముందుకు అక్క దగ్గరికి వెళ్ళాలి, ఈ బందీ నుండి అక్కని విడిపించాలి అంటూ సౌమ్య చేయి పట్టుకుని సిరి కిందకు తీసుకువస్తుంది. అమ్మ అమ్మ అంటూ పిలుస్తుంది. తల్లి తమ్ముడు పరిగెత్తుకొస్తున్నారు. ఏం జరిగింది అని. వాళ్ళు సౌమ్యని చూసి షాక్ అయ్యారు. జరిగిందంతా సిరి వాళ్ళకి చెప్పింది. ఆనంద్ తలదించుకొని నించున్నాడు. అసలు ఇదంతా ఏంటి? మీరు ఎందుకు ఇలా చేశారు అని భార్య లక్ష్మి నిలదీసింది. దయచేసి నన్ను అందరూ క్షమించండి, నేను ఇలా చేయక తప్పలేదు అన్నాడు ఆనంద్. ఎందుకు తప్పలేదు? ఆనాడే పెళ్లి చేసి ఉంటే కూతురు ఎంచక్క ఇప్పుడు అత్తవారింట్లో ఉండేది. అలా కాకుండా మీరే గదిలో దాచిపెట్టి పారిపోయిందని అందరినీ నమ్మించి పరువు తీసిందని మీరే ఇంట్లో గొడవ పెట్టుకోవడం ఏంటి? పైగా పిల్లల్ని కూడా కసురుకోవడం ఏంటి అని అడిగింది భార్య. అందరి కళ్ళల్లో కూడా అదే ప్రశ్న. అప్పుడు ఆనంద్ చెప్పడం ప్రారంభించాడు భార్యతో. నీకు తెలుసుగా సౌమ్య మన సొంత బిడ్డ కాదు అని. అనగానే సిరి సౌమ్య సూర్య షాక్ అయ్యారు. ముగ్గురు అవును అన్నది ఆనంద్ భార్య లక్ష్మి. ఏంటి, నేను మీ బిడ్డను కాదా? ఎప్పుడూ నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు? మరి నేను ఎవరిని, అనాథనా అంటూ ఏడుస్తూ అడిగింది సౌమ్య. అప్పుడు ఆనంద్ ఇలా చెప్పాడు. నువ్వు నా చెల్లెలు కూతురివి. నా చెల్లెలంటే నాకు ఎంతో ఇష్టం. తనకు చిన్న వయసులోనే పెళ్లి చేశారు మా తల్లిదండ్రులు. నువ్వు పుట్టాక కొన్ని రోజులకి మీ నాన్న చనిపోయారు. అప్పుడు మీ నానమ్మ వాళ్ళు మీ అమ్మని పుట్టింటికి పంపించేశారు. నీతో సహా ఆ సమయంలో నీ తల్లి వచ్చేసింది. నేను అప్పుడు ఆలోచించాను, నా చెల్లెలు నిండు నూరేళ్ళు సంతోషంగా జీవితం గడపాలని, ఇలా మూడివారిపోయినట్లు ఉండకూడదని అనుకున్నాను. అందుకే తనకి రెండో పెళ్లి చేద్దాం అనుకున్నాను. సంబంధం కూడా చూశాను, కానీ తనకు ఏ సంబంధం ఇష్టం లేదని అప్పుడు నేను ఇలా చెప్పాను. ఈ సంబంధం చాలా మంచిది, నీ భవిష్యత్తు బాగుంటుంది అన్నాను. కానీ తను పెళ్లి రోజు ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. పెళ్ళి ఇష్టం లేక. తర్వాత ఎక్కడో చనిపోయింది అనుకున్నాను. కానీ అలా పారిపోయిన తను ఇప్పుడు తన జీవితంలో సెటిల్ అయ్యింది. వేరే అతన్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంది. నిన్ను మేము మా సొంత బిడ్డలానే పెంచాం. అయితే పెళ్లి రోజు పెళ్లివారితో పాటు ఆ పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ కూడా ఇక్కడికి రావడం గమనించాను. అది చూసి నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఎందుకంటే ఆ పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ ఆ రోజు పెళ్లి చూపులకి రాలేదు. తనకి ఆరోగ్యం బాగోలేదని హాస్పిటల్లో ఉన్నదని చెప్పారు. అయితే పెళ్లి రోజు ఇక్కడికి రావడం గమనించి అప్పుడే తెలిసింది తను మరెవరో కాదు, స్వయంగా పెళ్లి కొడుకు అమ్మ. అంటే మీ అమ్మ. పెళ్లి కొడుకు నీకు తమ్ముడు వరుస అవుతాడు, తమ్ముడితో సమానం. అందుకే ఈ పెళ్లి జరగకూడదు అనుకున్నాను. ఇదంతా విని అందరూ ఆశ్చర్యంగా వింటున్నారు. అప్పుడు ఆమె అడిగింది, నాన్న ఇదే విషయం ఆ రోజు నువ్వు నాకు చెప్పి ఉండొచ్చు కదా, మరెందుకు నన్ను ఇలా రూమ్లో బంధించారు
అందుకు అందరూ నన్ను క్షమించాలి. దానికి ఒక కారణం ఉంది. నాకు భయం వేసింది. నువ్వు కూడా మీ అమ్మ కూతురే కదా, ఎంత కాదనుకున్నా నీకు ఆ తల్లి లక్షణాలు వచ్చి ఉంటాయేమో అని అనుకున్నాను. ఈ పెళ్ళొద్దంటే నువ్వు ఇన్ని రోజులు ఆ అబ్బాయితో ఫోన్లో మాట్లాడావు, బయట సినిమాలకని షికార్లకని వెళ్ళావు. అలా నువ్వు కూడా అబ్బాయితో పారిపోతే నా పరువు ఏమవుతుంది అని ఆలోచించి ఆ రోజు తొందరలో ఏం చేయాలో అర్థం కాక నిన్ను గదిలో వేసి దాచి ఉంచాను అన్నాడు ఆనంద్. అప్పుడు అందరూ ఇలా అన్నారు. కానీ మీరు ఎంతో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకున్నారని అనుకుంటున్నారేమో, కానీ అస్సలు కాదు. మీరు ఎంత పెద్ద తప్పు చేశారు. ఇన్ని రోజులు అక్కడ రూమ్లో బంధించడం భావ్యమేనా? కేవలం మీ అనుమానంతో పరువు పోతుందేమో అని అనుకున్నారు. కానీ పరువు ఇప్పుడు నిజంగానే ఆల్రెడీ పోయింది. మీ కూతురు ఎక్కడికో పారిపోయిందన్నట్లు అందరూ అనుకుంటున్నారు కదా అని సౌమ్య అనడంతో, లేదమ్మా, ఎవరు అలా అనుకోరు. నాకు ఆరోగ్యం బాగాలేనందున ఈ పెళ్ళి క్యాన్సిల్ చేయించానని అందరూ అనుకునేలా చేశాను అన్నాడు ఆనంద్. అప్పుడు సిరి ఇలా అంది. నాన్న, మీరు చేసింది అస్సలు కరెక్ట్ కాదు. మీరు అలా అక్కని బంధించకుండా అందరి ముందే విషయం ఇది అని ఆ పెళ్లి వాళ్ళ ముందే చెప్పి ఉంటే అప్పుడు ఏ సమస్య ఉండేది కాదు, అందరూ అర్థం చేసుకునేవారు అనగానే ఆనంద్ ఎంతో బాధపడ్డాడు. కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతున్నాయి. ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ సౌమ్యకు సారీ చెప్పాడు. కాళ్ళు మొక్కబోయాడు. అమ్మా సౌమ్య, నన్ను క్షమించు. కానీ నాకు ఆ క్షణంలో ఏం చేయాలో అర్థం కాలేదు, అందుకే అలా ప్రవర్తించాను అనగానే సౌమ్య ఇలా అన్నది. నాన్న, మీరు కేవలం అపోహతో మీ పెంపకంపై మీరే నమ్మకం ఉంచుకోపోతే ఎలా? నన్ను అపార్థం చేసుకొని బంధించారు. మీ తప్పు మీరు తెలుసుకున్నారు. జరిగిందేదో జరిగింది అన్నది సౌమ్య బాధతోనే. అప్పుడు ఆనంద్ భార్య ఇలా అన్నది. మీ చెల్లెలు ఇలా వెళ్ళిపోయిందని ఆ ఊర్లో నుండి వచ్చేసి ఇక్కడ బతుకుతున్నాం. మీ చెల్లెలు కూడా ఈ సంబంధం మనదే అని తెలియక ఒప్పుకుందేమో. ఎప్పటికైనా మీ చెల్లెల్ని క్షమించి తన ఎక్కడ ఉందో తెలిసింది కాబట్టి తనతో నిజం చెప్పి అందరం కలిసిపోదాం అన్నది ఆనంద్ భార్య లక్ష్మి. అవునన్నట్లే తల ఊపాడు. అప్పుడు ఆనంద్, నేను తప్పు చేశాను. ఇప్పుడు నేను నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో లేను. మీరు ఏది మంచిదని నమ్మితే అదే చేయండి. ఇంకోసారి ఇలా జరగదని అందరికీ హామీ ఇస్తున్నాను. ఇప్పుడు నన్ను అందరూ క్షమించండి. ఇంకా ఎప్పుడు ఇలా ప్రవర్తించను అని దుఃఖిస్తూ చెప్తున్న ఆనంద్ని ఏమనాలో అర్థం కాక వాళ్ళు మౌనంగా ఉండిపోయారు.